బుగ్గారామలింగేశ్వర ఎవరు? కృష్ణదేవరాయలు, శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది. ఇంకోటి చింతల వెంకటరమణ స్వామి టెంపుల్ అని రెండు సార్. ఓకే. శ్రీ బుగ్గారామలింగేశ్వర స్వామి ఆనంది. మీరు ఇంకోటి నుంచి చేసినట్టు వాళ్ళందరూ మున్సిపల్ పెట్టిపోలాడు అంటానే వాళ్ళు చక్కగా వర్షం పోతున్నారు. చండీశ్వరుడు శ్రీ విశ్వేశ్వరలింగం ప్రవచనము ఇంకా ఎక్కువైపోయింది ఇక్కడ అభిషేకం అంతా. ఓకే. శివునికి 3 సూత్రం ఉంటాయి. అది సూత్రలింగం, బ్రహ్మసూత్రాలు. బ్రహ్మసూత్రం అదే అంటే ఇట్స్ ట్రూ, నిజం. ఎంత అదృష్టం ఉంటే తప్ప. వీరభద్రస్వామి పైన కుంకం పెట్టినారు చూడండి. అవును. కిరీటంలో కింద 4 చండీశ్వరుడు. ఇక్కడ చండీశ్వరుడు. సో నవగ్రహాలు. కాశీ విశ్వేశ్వరలింగం. ఇందాక నేను అభిషేకం చేసిన కాశీ విశ్వేశ్వరుడు. చండీశ్వర స్వామి. ఇక్కడ దర్శనం చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు. ఓకే. అదే నేను ఇప్పుడు బ్రహ్మసూత్రం చూసే అనుకున్నాను. అవునండి, చాలా ఇది. ఈరోజు ఈ ఆషాఢ మాసంలో ఆఖరి అమావాస్య రేపు 23వ తారీఖు వస్తుంది. ఈరోజు ఏదో ఉందండి ఒక స్పెషల్. 23 అమావాస్య అభిషేకం ఏమో చేస్తే మంచిదని అన్నారు. ఓకే. మాస శివరాత్రి అంటారు మామూలుగా, ముందు అమావాస్య ముందు రోజు. ఓకే. आयां विश्वमूर्तिषो वन्यज्ञस्त्वं वषट्कारस्त्वमिन्द्रस्त्वं रुद्रस्त्वं
నామదేశ్య సరీ నామదేశ్య మమాత కుటుంబానాం చెప్పండి. మూలకుల మూలకుల గోత్రోపవిశ్య ప్రభాకర్ ప్రభాకర గుప్తా నామదేశ్య నాగరత్న నాగరత్న నామదేశ్య మమాత కుటుంబానా సేమా ధైర్య వ్యాయు ఆరోగ్య శ్రీ రాజరాజేశ్వర దేవాయ నమః. ఓం శివరాయ నమః. సుందరే నమః. సౌమ్యాయ నమః. అవును. శివ శివ హంపీలో లాగానే సేమ్ మ్యూజికల్. ఇది సౌండ్ వస్తుంది. సా రీ అలా మ్యూజిక్ స్టోన్స్ అన్నీ మ్యూజికల్. ఎప్పటికీ వస్తాయి ఉంటాయి. ఎంత కొలిస్తే అవును. ఈ పువ్వు అప్పట్లో తిరిగేది సార్ పైన కావడం లేదు. మీరు ఫోటో తీసుకోవచ్చు దాన్ని తీసుకోండి. ఇలాగా కింద కెమెరా ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి పెట్టాలి సార్. ఆ పువ్వు బాగా పుష్పం బాగా వస్తుంది. మీరు కనబడేసుకుని ఫోటో తాడిపత్రి కాశీబుగ్గ రామలింగేశ్వర స్వామి తాడిపత్రి. ఇప్పుడే దర్శనం అయిపోయిందండి. చాలా బాగుంది. ఇది అప్పుడు శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించిన ఆలయం అంట. శ్రీకృష్ణదేవరాయల కాలం. చూడండి, అక్కడేమో కాశీబుగ్గ రామలింగేశ్వర స్వామి, ఇక్కడ పార్వతీ అమ్మవారు, అక్కడ కోదండరామస్వామి, వెనక సైడు శ్రీ భద్రాద్రి స్వామి. చూడండి, ఇగో ఇక్కడ నందీశ్వరుడు, ఇక్కడ నందీశ్వరుడు, ఈ పక్కన పెన్నా నది. చూడండి, ఇక్కడ పెన్నా నది ఉంటుంది, మధ్యలో శివాలయం ఉంటుంది, అవతల సైడు శ్మశానం ఉందండి. ఈజ్ ద శివాలయం కాశీబుగ్గ రామలింగేశ్వర స్వామి. ఆపోజిట్లో పెన్నా నది. అటు ఈ కాశీబుగ్గ రామలింగేశ్వర అవతలికి శ్మశానం అంట. అంటే కాశీలో లాగా ఇక్కడికి వస్తే కాశీకి వచ్చినట్టే. ఇగో ఇట్లా చూడండి. సో ఇక్కడ సోమసూత్రం ఉన్న కాశీ విశ్వేశ్వర శివలింగం, బ్రహ్మసూత్రం ఉన్న కాశీ విశ్వేశ్వర శివలింగం ఉంది ఇక్కడ. కట్టడాలు చూడండి, నవగ్రహాలండి. తాడిపత్రి కాశీబుగ్గ విశ్వేశ్వర స్వామి నవగ్రహాలు. ఇది రీల్ ఎక్కువ బల్లిది. ఓకే, బల్లి, అక్కడ బల్లి ఉంది కదా. అవును, అక్కడికి వెళ్ళాల్సిన ఫ్లవర్ తీసుకొని దాన్ని టచ్ చేసేటట్టు వేస్తున్నాడు సార్ చాలా. ఓకే, ఇక్కడ ఒక బల్లి అంటే అక్కడ ఒక బల్లి ఒకటి చూపిస్తారు కదా, ఇక్కడ ఒక బంగారు బల్లి. అది కంచి సార్. అది కంచి, బంగారు బల్లి, వెండి బల్లి. సో ఇక్కడ ఈ బల్లికి ఏంటి ఇది ఇక్కడ గుర్తుకు సిగ్నల్ ఏమన్నా? అది మనం ఏదైనా కోరిక అనుకుని ఫ్లవర్తో వేస్తే నెరవేరుతుంది అంటారు సార్. ఓకే ఓకే, అది కానీ ఈ మధ్యన ట్రెండింగ్ అయింది సార్. అవునా? శ్రీకృష్ణదేవరాయల కట్టడాలు. వావ్. తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం. చాలా బాగుంది. అవును, ఇప్పుడు ఇలాంటి కట్టడాలు ఎక్కడి నుంచి వస్తే అస్సలే లేవు. చూడండి, కాశీబుగ్గ విశ్వేశ్వర స్వామి ఆలయం. పెద్ద కట్టడాలు, శ్రీకృష్ణదేవరాయల నాటి కట్టడాలు ఇవన్నీ. అది ఎంట్రన్స్. గణపతి ఎంట్రన్స్లో గణపతి, ఎంట్రన్స్లో గణపతి. దర్శనం అయిపోయింది, వెళ్ళిపోతాం. ఇందాక చూపించిన ఈ శివలింగంలోకి వెళ్ళి అక్కడ కనబడాలా? అట్లా
ఇక్కడ నుండి అక్కడ ఇందాక చూపించిన మన వీరభద్రస్వామి కిరీటం మీద ఉన్న శివుడు కనిపిస్తే భూలోకం అంతమని ఒక చరిత్ర ఉంది. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఓకే. ఇప్పుడు ఇదంతా మొన్న అయినా గురించేనా ఈ పోలీసులు అందరు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు?